సో మనకి ఆదాబ్లో ఈరోజు భూభారతి రైతులకు బోవ పెడుతుందా, ధరణిని రేవంత్ రెడ్డి బంగాళంలో కలిపేస్తాడా? ఈ నెల 14న భూభారతి అట్టహాసంగా ఆరంభం. శిల్పకళా వేదిక సాక్షిగా ఆరంభించనున్న సీఎం రేవంత్. ధరణి దరిద్రం తీరిపోనుందా? కొత్త సమస్యలు పుట్టుకొస్తాయా? రైతుల ఇక్కట్లో ఇకనైనా విముక్తి లభిస్తుందా? ఇప్పటికీ నిషేధ జాబితాలో మూలుగుతున్న వేల ఎకరాలని చెప్పి ఆదాబ్లో ఒక ప్రత్యేక కథనం రాశారు. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి అభివృద్ధి జెండా, విపక్షాలది రాజకీయ అజెండా. వారికి అభివృద్ధి కన్నా స్వప్రయోజనాలే ముఖ్యం. భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో వారణాసి రూపురేఖలు మార్చాం. వారణాసిలో 3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ. ఇటీవల అత్యాచార ఘటనపై అధికారులతో ఆరాధించిన మోడీ. ఇంత దారుణమైన అత్యాచారం జరిగిందంటే అక్కడ మరి ప్రధాని ఏకంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అంత దారుణం జరిగింది. ఇప్పటివరకు మరి దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో తెలియదు. సో ఇక నేతన్నలకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. సిరిసిల్ల చైతన్యవంతమైన భూమి అని చెప్తున్నారు. అపారెల్ పార్క్లో 102 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక దుస్తుల పరిశ్రమ ప్రారంభించిన మంత్రులు పొన్నం, తుమ్మల, శ్రీధరబాబు. నెక్స్ట్ ఇక 10,000 కోట్ల రుణం కోసం 129 కోట్ల లంచం అని చెప్పి నిన్న మన కేటీఆర్ ఏదో పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేస్తా అన్నాడుగా, ఇదే ఆయన చేసిన బాంబ్ బ్లాస్ట్. ఇక 3 ఐలాండ్లను సుందరంగా అభివృద్ధి చేయాలి. జూన్లో మీర్ అలీం బ్రిడ్జ్ నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలి. ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు చేసుకోవాలని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. నెక్స్ట్ టీజీ టెట్ షెడ్యూల్ విడుదల. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. జూన్ 15 నుండి 30 వరకు టెట్ ఎగ్జామ్స్. జూలై 22 ఫలితాలు వెల్లడించిన పాఠశాల విద్యాశాఖ. నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు అధికారిక వెబ్సైట్, వాట్సాప్లో వెల్లడి. ఫలితాలపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మంత్రి నారా లోకేష్. ఆ టెండర్లు ఆపండి. ఏపీ జీవో 16 జారీ పట్ల తెలంగాణ సర్కార్ అభ్యంతరం. జీఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం దాదాపు పెరిగిపోతుంది. ఇప్పుడు చైనా కూడా అమెరికాపై 125% ట్యాక్స్ వేశారంట. అది కూడా పెద్ద విషయం అవుతుంది. ఇక వడగళ్ల వాన, వరుస పిడుగుల బీభత్సం. బీహార్, యూపీలో అకాల వర్షాలు. 2 రాష్ట్రాలు దాదాపు 60 మంది మృతి. బీహార్లో 38, యూపీలో 22 మంది మృతి. మృతి చెందిన కుటుంబాలకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయం. ఒక్కొక్క కుటుంబానికి 4 లక్షల చొప్పున సాయం ప్రకటించారట. ఇది మనకు ఆదాపులో ప్రధానంగా ఉన్న వార్తలు.